అందరికీ నమస్కారం. ఆయన అనైతిక ప్రవర్తనకు, అవినీతికి, అసమర్థతకు బ్రాండ్ అంబాసిడర్ అంబటి రాంబాబు గారు. మరి గుంటూరులో వారం రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన పట్ల సభ్య సమాజం అంతా నివ్వెరబోయింది. మరి ఎవరైతే ఆ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద రిమాండ్కి పంపించడం జరిగింది. సంబంధిత సిఐని వెంటనే విఆర్లో పెట్టడం, విచారణ జరిగిన తరువాత డైరెక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులే అడ్రస్ చేస్తా ఒక సభలో సస్పెన్షన్కి ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగింది. మేము సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాము. సంఘటనకి ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో మా పార్టీలో, ఆ బాధ్యుడిని కూడా ప్రాథమిక సభ్యత్వాన్ని నుంచి గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి సూచనల మేరకు ఆయన్ని సస్పెండ్ కూడా చేయటం జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వ అలసత్వం కానీ, శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి లేటు కానీ ఎక్కడా లేదు. ఖచ్చితంగా సరైన సమయంలో స్పందించటం జరిగింది. మరి ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం ఉంటే విచారణలో బయటపడుతుంది. ప్రాథమికంగా సస్పెండ్ చేయటం జరిగింది. మరి దీంట్లో శాసనసభ్యురాలు గారు మరి ఆమె చేసిన తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఆమె దృష్టికి రాగానే వెంటనే ఆమె ఎస్పీ గారితో మాట్లాడటం, డిఎస్పీ గారితో మాట్లాడటం, యాక్షన్ తీసుకోమని చెప్పటం, సెక్షన్ ఆల్టర్నేట్ చేయించటం అన్నీ జరిగిపోయాయి. మరి జరిగిపోయినప్పుడు ఇది మాధవి గారికి ఆపాదించటంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఆతృత ఏంటో మాకు అర్థం కావటంలా. ఆయన ఎప్పుడైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను దూషించాడో ఆ కేసుకు సంబంధించి, ఆ ఇన్సిడెంట్కి సంబంధించి గల్లా మాధవి గారు ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేశారో, ఎప్పుడైతే క్షమాపణలు అడిగారో, ఆ రోజు కూడా ఆయన ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేయడానికి కారణం కూడా పదే పదే రెచ్చగొట్టి రమ్మన్నాడు. మీకు దమ్ముంటే రండి, లోకేష్ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదు అని పదే పదే రెచ్చగొట్టాడు. సరే, క్షమాపణ అడుగుదామని ఇంటి మీదకి పోతే, ఇంటి దగ్గరకు వెళితే అదేదో స్వాతంత్ర సమరయోధుడైనట్టు అతను, ఏదో లేకపోతే ఒక పెద్ద ప్రధాని ఇంటి మీద దాడికి వచ్చారన్న స్థాయిలో దానికి కూడా పొలవ రంగు పులిమి పని బాట లేని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని తల నిమురుకొని ముద్దులు పెట్టుకున్నారు ఇద్దరు. ఓకే, మంచిది, దాని గురించి మేమేమీ మాట్లాడటం లేదు. మరి ఈరోజు ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇంత వేగంగా స్పందిస్తే మీరు ఇంకా తప్పుపట్టం అనేది సిగ్గుచేటు. అయ్యా రాంబాబు, నీకు కానీ ఎవరైతే నిన్న మొన్న వచ్చి వెళుతున్నటువంటి మీ వైకాపా నాయకులకి దమ్ము, ధైర్యం, బుర్ర, బుద్ధి ఉంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమంటా ఉన్నా. ఒకటి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక దళిత మహిళని మీరు అధికారంలో ఉన్నప్పుడు వైకాపా నాయకులు 6 నెలలుగా ఒక గృహంలో నిర్బంధించి వంతుల వారీగా అఘాయిత్యం జరిపారు. నేను మాట్లాడే 3 ఇన్సిడెంట్లు కూడా రికార్డెడ్ ఎవిడెన్స్లు. నువ్వు దమ్ముంటే మీరు ఎవరైనా చర్చకు వచ్చి కాదు అని చెప్పండి, ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా చెప్తావు. బాధిత మహిళల పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా. ఆ రోజు కేసు నమోదు చేశారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొడవ చేస్తే మొక్కుబడిగా ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఆ రోజు మరి మీ మహిళా నాయకురాలు కానీ, మీ హోంమంత్రి కానీ, మరి మీ వాళ్ళు కనీసం వెళ్ళి పరామర్శించారా అని అడుగుతా ఉన్నా. ఒకరోజు 6 నెలలు నిర్బంధించి. మరి అలానే కోనసీమ జిల్లా చిర్రాయానం అనే ఒక గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ మంగాదేవి గారి కుమారుడు, వైకాపా సర్పంచ్ మంగాదేవి కుమారుడు రవితేజ ప్లస్ 4 కలిపి ఒక యువత మీద అత్యాచారానికి పాల్పడితే
కేసు పెట్టకపోతే తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం గొడవ చేస్తే అతి కష్టం మీద కేసు నమోదు చేశారు. మరి అప్పుడేమైనా ఈ అంబటి రాంబాబు, ఎలియా సాంబూతు రాంబాబు ఇప్పుడైనా పోయి చూసొచ్చి మరి ఏమైనా ఒక మాట అయినా మాట్లాడా? మరి అలానే నెల్లూరు వైసీపీ నేత కోడూరు అనిల్ దళిత యువత మీద అత్యాచారం జరిపితే కేసు పెట్టకపోతే బాధిత మహిళ తండ్రి ఎస్సీ కమిషనర్ ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మహాభారతంలో ఒకడే కీచకుడు, వైకాపాలో మొత్తం కీచకులే. అంబటి రాంబాబు మొదలుకొని, గోరంట్ల మాధవ్ మొదలుకొని, గంట అరగంట అన్న మన రాంబాబుతో పాటు శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారి దగ్గర నుండి మరి అనేక మంది మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు, మార్గాని భరత్ మాజీ ఎంపీ అనుచరుడైతే ఏకంగా కారులోనే బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. మరి ఈ సంఘటనల మీద మీరు ఎప్పుడైనా స్పందించారా అని అడుగుతా ఉన్నా. మేము చెప్పేది ఏంటంటే మేము స్పందించామేమంటే స్పందించటం, అరెస్టు చేయటం, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, లోపల వేయటం, మా ప్రభుత్వం తరఫున ఉమెన్ కమిషన్ రావటం అన్నీ జరిగినాయి. మీరు ఇంకా ఏం కోరుతున్నారో అని అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ శాసనసభ్యురాలు గారి మీద ఆమె ఫోన్ చేసింది, ఆపిచ్చిందా? మరి ఆపిచ్చిందా? ఆపితే ఆగిద్దుట? ఒక శాసనసభ్యురాలుగా ఒక బాధ్యతగా మెలిగితే అంబటి రాంబాబు తన నోటికి ఇష్టం వచ్చినట్టు, అతనికి పని బాట లేదు. అతను గోబెల్ సంఘానికి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్ర అధ్యక్షుడు అంబటి రాంబాబు. పదే పదే గోబెల్ సంఘంలాగా ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇవాళ ఆ వైకాపా పార్టీలో ముగ్గురో నలుగురో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరైతే వైకాపాలో ఆ రోజు లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి బంధువులు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి, వాటాను కుదరకు వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మరి అట్లానే ఎర్రచందనం, రెడ్ స్మగ్లర్ డాన్, లిక్కర్ డాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి ఇంతమంది మహామహులు ఉండగా ఈ దరిద్రం ఇక్కడున్న అంబటి రాంబాబుకి, కొడాలి నానికి, కోడిగుడ్డు అమర్నాథ్కి, పేర్ని నానికి ఏలకెందుకు పట్టింది దరిద్రం అంటున్నా? ఎందుకు మీరు జగన్ రెచ్చగొడుతున్నారు? మీరు ఎందుకు రెచ్చిపోతా ఉన్నారు? అరే మొన్న ముద్రగడ పద్మనాభం గారు నీతి నిజాయితీకి నిలువుటద్దం. పాపం మీకోసం ఆయన పేరు కూడా మార్చుకున్నాడు పాపం ఆయన. అలాంటి వ్యక్తి చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన దహనం చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు బాగానే ఉన్నాడు, ఇతరులే భుజాలు పెడుతున్నాడు. అక్కడ ఏదో అడక్క తినేవాడికి 64 ఊళ్ళు అన్నట్టు దేశంలో ఎక్కడ తినే ఇతరే పోతా ఉన్నాడు. ఇక్కడ పోలీసులు నడతాడు, కొడతాడు. అతనికి పూర్తిగా మతి భ్రమించింది. అతనికి జగన్మోహన్ రెడ్డి పోటీ పెట్టాడు. ఒకప్పుడు కొడాలి నానికి, వంశీకి బూతులు పోటీ పెట్టాడు. ఇప్పుడేమో పేర్ని నానికి, అంబటి రాంబాబుకు పోటీ పెడితే పాపం పేర్ని నాని ఏమో వెనకబడతా ఉన్నాడు, ఈ అంబటి రాంబాబు ముందుకు పోతా ఉన్నాడు. అందువల్ల వాళ్ళ అంతర్గత పోరుతో సతమతమవుతా వాళ్ళు పూర్తిగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ అలానే సైబరాబాద్ మొక్క వచ్చింది నిన్న. పాపం వచ్చి ఆ మొక్కతో పాటు గుంటూరు గజని అని ఇంకో అమ్మాయి, ఆ గజని ఈ గజని కలిసి మాట్లాడుతూ ఉన్నారు. వామ్మో మహిళలు అసలు మహిళలకి రక్షణ లేదంటుంది. తల్లి రక్షణ గురించే వైసీపీ మాట్లాడాలా? అరే సొంత తల్లి, సొంత చెల్లి, మీ నాయకుడి తల్లి, చెల్లి, మరో చెల్లి మాకు రక్షణ లేదని చెప్పి తెలంగాణలో దాక్కుంటే ఇక్కడ మీరు రక్షణ ఎవరికి లేదు? మీకు లేదా? మీ తాత్కాలిక మాజీ అధ్యక్షురాలు విజయమ్మ గారికి లేదా? షర్మిలమ్మకు లేదా? సునీతమ్మకు లేదా? వివేకానంద రెడ్డి దెబ్బకి మీరంతా కుటుంబ సభ్యులు భయపడిపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏమి జరిగినా కూడా వెంటనే స్పందించింది. మీకు తెలుసు, మా పార్టీ కార్యకర్త సోషల్ మీడియా కిరణ్ ఒక మాట మాట్లాడినందుకు, ఒక మహిళను దూషించినందుకు వెంటనే రిమైండ్ చెప్పాం. వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా. నేను అదే అడుగుతా ఉన్నా, మీకు మాకు తేడా ఏంటని.
మీరు ఏదైనా ఒక్క అరెస్ట్ చేశారా? దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేస్తే మీరు అతన్ని అరెస్ట్ ఎప్పుడు చేశారు? కేసు ఎప్పుడు పెట్టారు? అతను ఊరేగింపుతో తీసుకొచ్చారు. అసలు మీ నాయకుడు అతను సస్పెండ్ చేశాడా? ఇంకా దండలేసి ఊరేగింపు చేశారు. ఏం పర్వాలేదు, చంపేసే దళితులే కదా అని. మరి ఇక్కడ దోమతోటి విక్రమ్ పల్నాడులో కాసు మహేష్ రెడ్డి అన్నదండతో జరిపితే ఏం జరిగిందా? అలానే బీసీ నాయకుడు చంద్రయ్య గొంతు కోస్తే అరెస్ట్ చేశారా? ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అంతేందుకు ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా అంబటి రాంబాబు, నువ్వు నిన్న ఏదో రేపు 30వ తారీఖు 31 పాకుడు యాత్ర పెడతా ఉంటున్నావు డీజీపీకి. డీజీపీ ఆసిఫ్ పాకుతా పోతానంటా ఉన్నావు. ఆ పాకుడు యాత్ర ప్రకటన పక్కన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇటు పక్కన రౌడీ షీటర్ విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్యులు పెట్టుకొని మాట్లాడాడు. అయ్యా సిగ్గుందా రాంబాబు నీకు? అసలు మా రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన సూత్రధారి అప్పిరెడ్డి, పాత్రధారి చైతన్య, వీళ్ళని అరెస్ట్ చేశారా మీ ప్రభుత్వంలో? అసలు ఎలా కొట్టారో వీడియోలో వాడు పానుగంటి చైతన్య ఏ విధంగా రాడ్డుతో దాడి చేశారో చూసింది కదా సభ్య సమాజం. ఎప్పుడు అరెస్ట్ చేశారు? కేసు అనామక కేసు పెట్టి వదిలేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు పారిపోతే 3 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత దొరికి అప్పిరెడ్డి, అవినాష్ వీళ్ళంతా కూడా కోర్టు నుంచి రక్షణ పొందారు. ఎక్కడ న్యాయం జరిగింది? మా ప్రభుత్వంలో జరిగిందా? అక్కడ జరిగిందా? అంతెందుకు డాక్టర్ జత్వాని, ఆమె ఒక మహిళా నటి, సరే ఆమె బ్లాక్ మెయిల్ చేసిందా, వారిద్దరు లవ్ ఫైర్ ఉందా అనేది అది ఒక పక్కన పెట్టే అంశం. అది ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ మనకు తెలియదు. నేను అడిగేది, ఒక మహిళని మీరు బాంబే నుంచి అనధికారకంగా ఫ్లైట్లో తీసుకొచ్చి ఒక ప్రైవేటు అతిథి గృహంలో బంధించి లైంగికంగా వేధించి ఆ అమ్మాయికి శానిటరీ ప్యాడ్స్, సిగ్గుతో తలదించుకోవాలి వైకాపా మహిళలు, శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఆమెనంత టార్చర్ చేసిన మీరు మహిళల గురించి, నైతికత గురించి మీరు మాట్లాడతారా? అసలు మహిళల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి కానీ అసలు అంబటి రాంబాబుకు ఉండాలని అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు జిల్లా సమావేశం పెడితే మహిళలు రారంట, వాళ్ళ పార్టీ వాళ్ళే చెబుతారు. ఎందుకంటే వామ్మో మేము రావండి, మగవాళ్ళే భయపడుతున్నారు అతను దెబ్బకు అంటున్నారు. ఎవరో లేకపోతే ఏం జరుగుద్దో చెప్పలేమండి అతనితో అంటున్నారు. అటువంటి అంబటి రాంబాబు ఈ జిల్లాకి ఒక అధ్యక్షుడు. అరే నీ చరిత్ర ఏంది రాంబాబు? మేము ఎప్పుడో నిక్కర్లు వేసుకునేటప్పుడు 89లో ఎమ్మెల్యే గెలిచావు. నువ్వు రెండోసారి ఎమ్మెల్యే కావాలంటే 30 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఎప్పుడైనా 2019లో అయ్యో అతి కష్టం మీద ఎమ్మెల్యేగా. మళ్ళా నువ్వు 1994లో పోటీ చేస్తే మా అభ్యర్థికి తెలుగుదేశం అభ్యర్థి 27,000తో గెలిస్తే నీకు వచ్చిన ఓట్లు 24,000. మళ్ళా 99లో నీ టికెట్ ఇస్తే మా అభ్యర్థికి 26,000 వస్తే నీకు వచ్చింది 25,000 ఓట్లు. ఇది నీ బతుకు రాజకీయంగా. అసలు మీ అందరికీ తెలుసో లేదో, 2004కి వచ్చేటప్పటికి ఏఐసిసి ఒక రూల్ పెట్టింది, 20,000 పైన ఓడిపోయినాడు ఎవడు కూడా మీరు అసలు అప్లికేషన్ పెట్టబాకండి ఇతని దెబ్బకే. అందరూ ఇతను తిట్టారు, వీడమ్మ ఏ అడుగురు అంబట్రమ్మ బలేవాళ్ళు అనుకున్నాడు, మనలందరినీ కొంప ముంచాడని చెప్పి. తర్వాత రాజశేఖర రెడ్డి ఢిల్లీలో భగీరథ ప్రయత్నం చేశాడు, ఎట్టయినా నా శిష్యుడికి టికెట్ ఇప్పియాలంటే అప్పుడు అందరూ అన్నారు, అన్నా పులివెందుల్లో తప్ప ఇతను ఎక్కడా గెలవడిక, నువ్వేదన్నా త్యాగం చేసి అతను పెట్టుకో అని చెప్పి ఎగతాళి చేశారు. అతను నిన్న కాక మన మాజీ మంత్రి పెద్దిరెడ్డి అంటున్నాడు, మీరేదో నా దగ్గర నుంచి రాబట్టానుకోబాకండి, నేను అంబటి రాంబాబు స్థాయికి దిగజారిపోయి ప్రవర్తించను, మాట్లాడను, అతను అంటే ఏదైనా మాట్లాడతాడన్నాడు. కాబట్టి రాంబాబు, కాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒక బీసీ మహిళ మీద నువ్వేదో మనసులో కక్ష పెట్టుకొని దాడి చేస్తా ఉన్నావు, మాటల దాడి. ఇది గల్లా మాధవి గారి మీద దాడి కాదు, ఇది బీసీ వర్గాల మీద దాడి. ఇది మేడం గారు ఎప్పుడైతే గల్లా మాధవి గారు పరువు నష్టం డెఫినేషన్ దావా వేస్తామన్నారో పబ్లిక్ అంతా ఒకటే ఉదయం వాకింగ్లో టీ స్టాల్ దగ్గర, ఏంటి మేడం గారు దావా వేస్తా అన్నారు పరువు నష్టం, అసలు పరువు లేని మీద పరువు నష్టం దావా ఏంటి అన్నారు అందరూ. పరువు ఉంటే పరువు నష్టం దావా. ఇప్పుడు అన్ని ఇడిచేసేవాడికి గోచుకుంటతో పనే ఉంది. అట్లానే రాంబాబుకి పరువు లేదు కాబట్టి పరువు నష్టం దావా వేసినా ఒకటే, అయిపోయినా ఒకటే, అయినా ఒకసారి వేసి అతనికి కూడా రుచి చూపించాలి. కాబట్టి
ఇలాంటివన్నీ మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి అంబటి రాంబాబుని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.